ఏపీలో ఎక్కడ చూసినా కూటమి నేతల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. ప్రత్యేకించి పచ్చపార్టీ ఎమ్మెల్యేలే కాదు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సైతం ఎడాపెడా అక్రమాలకు తెగబడుతూ సొంత సంపద సృష్టించుకుంటున్నారు. ప్రజలను గాలికొదిలేస్తున్నారు. కొందరు నేతలైతే ఒక్కో నియోజకవర్గం కూడా సరిపోక పొరుగున ఉన్న నియోజకవర్గాల్లోనూ కాళ్ళు వేళ్లు పెట్టేస్తున్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమైతేనే కానీ చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన పరిటాల శ్రీరామ్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలు కార్యకర్తలే భగ్గుమంటున్నారు. పరిటాల శ్రీరామ్ని చూసి చూడనట్లు వదిలేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు షో పుటప్ కోసం పరిటాలకు ఉత్తుత్తి షోకాజ్ నోటీసు పంపి చేతులు దులుపుకున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ను ధర్మవరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు చంద్రబాబు నాయుడు. నిజానికి గత ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ తహతహలాడారు. టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే కూటమి పొత్తుల్లో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. అలా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ధర్మవరం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యే అవ్వడమే కాదు, ఏకంగా మంత్రి పదవి కూడా కొట్టేశారు. ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పుడు మంత్రి సత్యకుమార్ కి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక పరిటాల శ్రీరామ్ అయితే తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తోన్న రాప్తాడు నియోజకవర్గంతో పాటు తాను ఇన్ఛార్జిగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలోనూ ఎడాపెడా అక్రమ దందాలు చేసుకుపోతున్నారు. దీనిపై టీడీపీ నేతలే మండిపడుతున్నారు. 2 నియోజకవర్గాల్లో పరిటాల శ్రీరామ్ తన గ్యాంగ్ ను పెట్టుకుని బహిరంగంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకుపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పరిటాల శ్రీరామ్ దుర్మార్గాలను భరించలేకపోతోన్న మంత్రి సత్యకుమార్ వర్గం పరిటాల శ్రీరాంపై చంద్రబాబుకే ఫిర్యాదు చేశారట. అయితే ఇంతవరకు శ్రీరాంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క వైద్య మంత్రి సత్యకుమార్ కు పక్కలో బల్లెల్లా వ్యవహరిస్తూనే మరోపక్క 2 చేతులతోనూ అక్రమ దందాలు చేసుకుపోతున్నారు. బీజేపీతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నట్లు బిల్డప్ ఇవ్వక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే పరిటాల శ్రీరామ్ కు షోకాజ్ నోటీస్ పంపించారంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం చేయిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలను ఎలాగూ పట్టించుకోవడం లేదు. పార్టీ కార్యకర్తలను సైతం పరిటాల శ్రీరామ్ పట్టించుకోవడం లేదట. రోజుకు 24 గంటలు మాత్రమే ఉంటే అవినీతి అక్రమాలకు టైం ఎక్కడ సరిపోతుందని శ్రీరామ్ చికాగ్గా ఉన్నారట. తమ పార్టీ నేతల అడ్డగోలు వ్యవహారాలు బయటపడనంత వరకు బాబు మాట్లాడరు. అందరికీ తెలిసిపోయిందని తెలిస్తే మాత్రం బాబు బాగా సీరియస్ అని ఓ స్లోగన్ ని వైరల్ చేయిస్తూ ఉంటారని విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.